హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజుల్లో యువతరం ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్య మొటిమలు. మొటిమల వల్ల ముఖ సౌందర్యం దెబ్బతింటుంది. అలాగే మొటిమలు తర్వాతి కాలంలో నల్లటి మచ్చలుగా కూడా ముఖంపై ఏర్పడుతూ ఉంటాయి. ఈ మొటిమలు రాగానే చాలామంది భయపడుతూ ఉంటారు. అయితే యుక్త వయసులో వచ్చే ఈ మొటిమల సమస్య గురించి మనం ఎక్కువగా భయపడవలసిన అవసరం లేదండి. ఎందుకంటే వయసురీత్యా వచ్చి వయసురీత్యా అవి పోతూ ఉంటాయి. అయితే ఈరోజు చెప్పబోయే టిప్ను క్రమం తప్పకుండా కొద్ది రోజులు వాడటం ద్వారా మీ మొటిమల సమస్య నుండి చాలా తేలిగ్గా బయటపడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మీ ముఖానిపై మొటిమలకు అప్లై చేయడం ద్వారా మొటిమల సమస్య నుండి మనం బయటపడవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. ముందుగా ఈ టిప్ తయారు చేసుకోవడం ఏ పదార్థాలు కావాలి ఒకసారి చూద్దాం. ఈ టిప్ తయారు చేసుకోవడం కావాల్సిన మొట్టమొదటి మరియు ముఖ్యమైన పదార్థం పట్టికండి. పట్టిక మనకి బయట ఆయుర్వేద షాప్స్లో వాటిలో లభిస్తుందండి. పట్టికను తెచ్చి మిక్సీ సాయంతో ఇలా మెత్తగా పొడిలా చేసుకుని ఈ టిప్లో వాడుకోవాలండి. పట్టికలో చాలా అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఇది ఒక మంచి ప్యూరిఫైయర్ లాగా పనిచేస్తుందండి. ఇంతకుముందు మురికిగా ఉన్న నీటిలో పట్టికను వేయడం ద్వారా మంచి నీటిని పొందేవాళ్ళండి మన పూర్వీకులు. అలాగే చర్మ సంబంధిత సమస్యలు, చర్మంపై ఘాట్లు, చర్మంపై గాయాలు, అలాంటి సమస్యకు కూడా పట్టిక ఎంతగానో ఉపయోగపడుతుందండి. మనం పట్టికను తెచ్చి ఇలా మిక్సీ సహాయంతో మెత్తగా పేస్ట్లా చేసుకుని ఈ టిప్లో వాడుకోవాలండి. అలాగే రెండవ పదార్థం రోజ్ వాటర్ అండి. రోజ్ వాటర్ గురించి మనకు పరిచయం అవసరం లేదండి. మన చర్మం ఒక మంచి నిగారింపును సంతరించుకోవడానికి రోజ్ వాటర్ పెట్టింది పేరండి. ఇది శ్వేతరంధ్రాలను శుభ్రం చేస్తుంది. చర్మంపై పెరిగిపోయిన దుమ్ము, ధూళి, అలాగే చర్మంపై ఏర్పడిన ట్యాన్ ఇలాంటి సమస్యలను దూరం చేయడంలో చాలా అద్భుతమైన ఫలితాన్ని అందిస్తుందండి. ముఖానికి ఒక స్వాంతన చేకూర్చి మళ్ళీ ఒక మంచి గ్లోయింగ్ స్కిన్ అందించడంలో రోజ్ వాటర్ పెట్టింది పేరండి. అలాగే దీనికి కొద్దిపాటి పరిమాణంలో కొబ్బరి నూనె కూడా అవసరం అవుతుందండి. ఇప్పుడు ఈ పటిక పొడి, కొబ్బరి నూనె, రోజ్ వాటర్ ఈ మూడింటిని ఉపయోగించి టిప్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా మొటిమలపై అప్లై చేయడం ద్వారా త్వరితగతిన ఈ సమస్య నుండి బయటపడవచ్చు, నేను మీకు వివరంగా చెప్తానండి. ముందుగా ఒక ఖాళీ బౌల్ని తీసుకోండి. ఈ ఖాళీ బౌల్లో కొద్దిపాటి పరిమాణంలో మనం పటిక పొడిని తీసుకోవాలండి. ఎందుకంటే మొటిమలు చాలా ఒకటో రెండో ఉంటూ ఉంటాయి కాబట్టి కొద్దిపాటి పరిమాణంలో మనకు సరిపోతుందండి. అలాగే దీనికి కొన్ని చుక్కల రోజ్ వాటర్ని కలుపుకోవాలండి. మరీ జారుగా వద్దండి, మరీ గట్టిగా వద్దండి. కొద్దిపాటి పరిమాణంలో రోజ్ వాటర్, అలాగే 1 నుండి 2-3 డ్రాప్స్ పరిమాణంలో కొబ్బరి నూనె. ఇప్పుడు ఈ మూడు బాగా కలిసేలా కలుపుకోవాలండి. మొటిమల సమస్య అనేది యువతరంలో అందరూ ఎదుర్కొనే సమస్య అండి. వాటిని గిల్లటం, వాటిని ఏదైనా రబ్ చేయడం వల్ల అలాగా శాశ్వతంగా నల్లగా మచ్చల్లా ఉండిపోతాయండి. అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఉపయోగించడం ద్వారా మొటిమల సమస్య నుండి బయటపడవచ్చు అండి. ఇప్పుడు ఈ మూడు బాగా కలిసినాయండి. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి మీకు నేను చెప్తానండి. దీన్ని చక్కగా ఇలా వేలుతో తీసుకుని ఎక్కడైతే మీకు అంటే నా చేతి మీద చూపిస్తున్నానండి మొటిమ ఉందో దానిపైన ఇలా ఆ మొటిమపై ఇలాగా ఈ పేస్ట్గా అప్లై చేయాలండి. మీకు ఎక్కడైతే మొటిమలు ఉన్నాయో ఆ మొటిమల పైన ఈ పేస్ట్ని అప్లై చేయండి. వీలుంటే రాత్రిపూట అప్లై చేసి ఉదయమే కడుక్కోండి. లేదా చక్కగా ఇది అప్లై చేసి ఒక 1 అవర్ ఆగి ఆ తర్వాత చక్కగా మీ ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవచ్చండి. ఇలా ఈ మిశ్రమాన్ని మీ మొటిమలపై ఉంచి ఇలా అప్లై చేసేసేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత సుమారు 1 గంట సేపు మీ ముఖాన్ని అలాగే వదిలేయండి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుని ఏదైనా చక్కటి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఇలా ఈ మిశ్రమాన్ని వారంలో 2 లేదా 3 రోజులు మీ మొటిమలపై అప్లై చేయడం ద్వారా 1-2 రోజుల్లోనే మీ మొటిమలు చాలా వరకు తగ్గిపోతాయండి, అక్కడే అణిగిపోతాయి. ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడటం కానీ అలాంటి సమస్యలు అయితే ఏమి ఉండవండి. అయితే క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు ఈ మిశ్రమాన్ని మీ ముఖంపై అంటే మొటిమలు ఉన్న ప్రదేశాలు అప్లై చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను చవి చూస్తారు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు టిప్. ఈ టిప్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మరొక టిప్తో మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను. అంతవరకు సెలవు, ధన్యవాదములు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.